చింతలపూడి వెంకటరామయ్య గారు ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకి పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నీ చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించారు. భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళు కాదు వచ్చి నీ ముగ్గురు పేర్లే చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తున్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసుగానే జరిగాయి. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31వ తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా నేను. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఓ పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. దాడి చేసి, సర్వనాశనం చేసి, కార్లు పగలగొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి టక్కన బెయిల్ ఇచ్చారు. ఏంటిది? చట్టాలు పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా? అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏం చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? ఇవాళ లేదనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మరోసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో, మీడియా ద్వారా, నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమన్యాయం అండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు. మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా, మేమా? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంటెన్షనల్గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి రండి, ఎక్కడికి పోరు మీరు. మీరు ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని. మీరు భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేము, మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మనం చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? జైల్లో పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిలిస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి, అంతేగా. దానికి కూడా సిద్ధపడి ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంవత్సరంలో 2 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి.
దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. కష్టకాలంలోనే పలకరిస్తారు. నా కష్టంలోనే నాకు తోడుగా ఉన్న బంధువులు మీరందరూ అని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా కాపులు టార్గెట్ చేసుకుంటుంది. గతంలో రంగా గారు అవ్వచ్చు, లేదంటే ముద్ర గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, రేపు అమర్ గారు అవ్వచ్చు, ధర్మశ్రీ గారు అవ్వచ్చు. ఇటువంటి దాడులు ఏ విధంగా ఎదుర్కొంటారు సార్? దానికి మీరు గుర్తుపెట్టుకోండి, వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా హత్య చేశారు. ఎవరు హత్య చేశారు? తెలుగుదేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్ లాంటి కుర్రోళ్ళు ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది? వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. మొన్న జరిగింది ఏంటి? సంపలా నన్ను ఇంకా విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours చంపేస్తే అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళు. చంపలేదు కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఇప్పుడైనా చూసారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే ఎవరినైనా నాయకుడిని అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్నా. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ఒకటి వంగవీటి మోహన్ రంగ, మీరు ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళాలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు లేదు, సంవత్సరం లేదు చేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించారు. తప్ప ప్రజాస్వామ్యం తప్ప? చెప్పండి నాకు. ఎవరినైనా అడుగుతా ఉన్నా, కడమ కాపులనే కాదు, కడమ కులాలందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయటం తప్ప? పళ్ళేలు కొట్టడం తప్ప? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయటం తప్ప? నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి ఎన్ని చిత్రహింసలు పెట్టారండి.